విఘ్నులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక మీ అందరికీ భ్రమరవాసిని 8వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. ఇక మామూలుగానే ముందుగా జరిగిన కథ కొద్దిగా చెప్పుకోవాలి. ఎందుకంటే అందరికీ అన్నీ జ్ఞాపకం ఉండవు కదా. ఒకసారి జరిగిన కథ కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటే తర్వాత ఈ కథ సాగిపోతుంది సులభంగా. రణాదిత్యుడు కాశ్మీర దేశపు రాజు. ఆయన చోళ దేశపు రాజకుమార్తె అయిన రణరంభను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగినది కులుత దేశంలో. ఎందుకంటే కులుత దేశము కాశ్మీర దేశంకు దగ్గర అవుతుంది అనేసి చోళరాజు తన కుమార్తెను తన స్నేహితుడి వద్దకు కులుత దేశమునకు పంపించాడు, పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపడానికి. సరే, పెళ్లి జరిగింది. శోభనపు గదిలో కొన్ని విచిత్రమైన చిత్రాలు, ప్రతిమ చూశాడు పెళ్లి కొడుకు. అతనికే ఆశ్చర్యం వేసింది. 3 రాత్రులు 3 రకాలుగా గడిచిపోయింది అతనికి. ఆ 3 రాత్రులు తర్వాత అతనికైతే దాంపత్య సుఖం లభించలేదు. ఆమె తాను పెళ్లి చేసుకున్నది మానవ కన్య కాదు అని మాత్రం అతనికి అర్థమైంది. తను రణరంభ తన రణాదిత్యుని సమస్యలన్నీ కాశ్మీరంకు పోయినాక తీరుస్తానంది. రణరంభ రణాదిత్యులు కాశ్మీరంకు ప్రయాణం కట్టారు. అది కూడా గాంధారం మీదుగా ప్రయాణం కట్టారు. గాంధారంలో నదికి వరదలు వచ్చాయి. సింధు నదికి ఉపనదులైన 2 నదులు ఉన్నాయి. వాటిలో ఒక నదికి వరదలు వచ్చినందువల్ల వీళ్ళిద్దరూ సేనతో సహా నదిని దాటుటకు కష్టమైపోయింది. అక్కడ విడిది చేశారు వరదలు తగ్గే వరకు. అక్కడ కూడా కొన్ని విచిత్రాలు వింతలు జరిగాయి. సైనికులు ఆహారం కోసం ఒకరితో ఒకరు కొట్లాడుకోవడము, వాళ్ళు కొంతమంది గాయపడము, కొంతమంది చనిపోవడము, వాళ్ళను రణరంభ తన దైవశక్తితో రక్షించడము, ఇవన్నీ జరిగాయి. అంతేకాదు అక్కడ రణాదిత్యుడు ఈమె చెల్లెల్ని, అంటే కులుత దేశపు రాజకుమారి అయిన అమృతప్రభను చూడడము, అమృతప్రభను ప్రేమించడము జరిగింది. అమృతప్రభ కూడా రణాదిత్యుడిని ప్రేమించింది. ఈ సన్నివేశ కల్పన అంతా రణరంభ పూనిక వల్ల జరిగింది. రణరంభ తాను పూనుకొని వాళ్ళిద్దరికీ వివాహం కూడా జరిపించింది, కులుత దేశపు రాజును రాజపరివారాన్ని పిలిపించి. సరే, వివాహం అయిపోయినాక రణాదిత్యుడు తన 2 భార్యలతో సహా కాశ్మీరం చేరాడు. రణరంభను పట్టమహిషిగా ప్రకటించాడు. అమృతప్రభ తన నిజమైన భార్య. అమృతప్రభ దగ్గర 10 రోజులు, రణరంభ దగ్గర 10 రోజులు లాగా తను గడపడానికి నిర్ణయం చేసుకున్నాడు. అలా గడుపుతున్నాడు. నిజానికి రణరంభ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ రణరంభ వల్లనే తనకు అమృతప్రభ దొరికింది అనే ఉద్దేశంతో రణరంభ పట్ల కృతజ్ఞతగా ఉన్నాడు రణాదిత్యుడు. ఈ రణాదిత్యుడు రణరంభ దగ్గరకు పోయినప్పుడు అక్కడ ప్రతిమ అవసరం లేదన్నాడు. భ్రమరీ నినాదం ఒకటి చాలన్నాడు. ఆ భ్రమరీ నాదముతో నిద్ర పట్టినప్పుడు అతనికి కలలు వస్తున్నాయి. 10 రోజులు 10 కలలు వరుసగా వచ్చాయి. ఒక కలకు లంకె ఉంది. ఆ కలలు వరుసగా ఒకదాని వెంట ఒకటి అనుస్యూతంగా రావడం వల్ల, అంటే సీరియల్ లాగా రావడం వల్ల అతనికి ఆశ్చర్యం వేసింది. మామూలుగా ఏ కళ కూడా అలా రాదు. ఈ నేపథ్యంలో మనకు రచయిత నిద్రా దరిద్రుడి కథ కూడా చెప్పినాడు. సరేనండి, ఇక్కడ దాకా గత వారం జరిగిన కథ. సరే, అతనికి వచ్చిన కళలు ఏంటి, ఆ కళలో అతను ఏమి చూశాడు అనేది మనకు ప్రశ్న. ఇంకా ఆలస్యం చేయకోకుండా కథలోకి వెళ్ళిపోదాం. సరేనా అండి? ఎందుకు ఇష్టం లేదు? ఆ పిల్ల నాకు బాగుండలేదు. నీ ముఖానికి తోడు బాగుగా కూడా ఉండలేదా? ఎవరి ముఖం వారుకున్నది. ఇది పెండ్లి విషయం కదా. నాకు ఇష్టం వచ్చిన పిల్లని చేయవలేను, కానీ మీకు ఇష్టం వచ్చిన పిల్లని చేసించో ఎట్లు? సంసారం చేయనది నేనా మీరా?
అబ్బో, తొండ ముదిరి ఊసిరి వెళ్ళి కూర్చున్నది. నాకు ఇష్టం లేదు, నేను చేసుకొని అంచుండగా నాకీ బలవంతమెందులకు? ఎద్దును అడిగే గంత కట్టుదుమా? ఇది గంత కట్టుట నిజమే, కానీ నేను మాత్రం ఎద్దును కాను. అంతటా తల్లి తండ్రితో ఇట్లా నేను వానికి ఇష్టం లేనప్పుడు ఈ సంబంధం వానికి ఎందుకు చేయవలేను? ఇక్కడ సంభాషణ ఒక తల్లి తండ్రి కొడుకుల మధ్య జరుగుతోంది. తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ఇది. తండ్రి ఒక సంబంధం కుదిర్చాడు పిల్లవాడికి, అతనికి ఆ సంబంధం ఇష్టం లేదు అని చెప్తున్నాడు. ఇష్టం అడిగి చేసించో పెండిండ్లు అయినట్టే ప్రపంచకం సాగినట్లే. అందమైన పిల్లలకే పెండిండ్లు అయినచో తక్కిన వారి మాట ఏం కావలేను? బాలప్రాయము 12 ఏండ్లు, ఆలి ఒళ్ళక 60 ఏండ్లు, మగడొల్లక 30 ఏండ్లు. ఆ యుద్ధాయం అయిపోయింది. ఈ లెక్కలో వెళ్ళించో ఒక 100 ఏండ్లలో సృష్టి పూర్తి అయినట్టే. ప్రళయం దాని అంతటా అదే వచ్చును. గొంతు పిసికి పెండి చేయుదురా ఏమి అని తల్లి అంటే, నన్ను అడిగి నిన్ను నాకు ఇచ్చి పెండి చేసిరా, నువ్వే మందగత్తెవా? ఆర్షయ పౌర్షయములు గల ఇల్లు, వారి ఇంటి బిడ్డ, వారిని మనం ఎరుగుదుము, వారి ఆచారములు మనం ఎరుగుదుము, వారి సాంప్రదాయములు మనం ఎరుగుదుము. అన్నం తినుచు ఎడం చేతిలో కంచం పెట్టుకుని ఆ చెయ్యి తలకు రాచుకొనరు. భోజనం చేసి పాదప్రక్షాళనం చేసుకుందరు. ప్రాణాహుతులను సమంతర్కంగా వేసుకుందరు. ఎరగని సంబంధం తెచ్చించో వారు ఇటివారగుదురో మనకు తెలియదు. పిల్ల అందమేంటి? పిల్ల అందము అందమనగా ఏమి? ఎచ్చటి నుంచి వచ్చింది? కనుమక్కు తీరు బాగానే ఉన్నది, తొంటి లేదు, కుంటి కాదు. వాకిల్లోనికి వచ్చి మా పిల్లని మీకు ఇత్తుము అన్నారు. కాదనట న్యాయమా? పొద్దున్నే అన్నం తిని పొమ్మన్నారట. నాకు పని ఉన్నదని వెళ్ళిపోయినాడట. సాయంత్రం వరకు మెతుకు దొరకలేదట. పిల్లనిత్తునని వాకిల్లోనికి వచ్చిన వారిని కాదన్నచో పెండ్లియే కాదు, ఆ జన్మము గోటక్ బ్రహ్మచారి వలె ఉండవలను. పైగా కొడుకు పక్షం అవలంబించి మాట్లాడుచున్నావా? ఈ పెండి జరిగి తీరవలసిందే, లేకపోయించో వాడో నేనో ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందే అని తండ్రి అన్నాడు. తల్లి కొడుకుతో ఇలా అంది, నాయన, తండ్రితో వైరం ఎందుకు? అందులో ఏమున్నది? నన్ను మీ నాయనగారు ఏరుకోరి చేసుకున్నారా? మన సంసారంలో ఇది ఎప్పుడూ లేదు. పెద్దవాండ్రు సంబంధంలను కుదురుతురు, పిల్లవాండ్రు చేసుకుందరు. పిల్ల బాగా ఉన్నదనట స్వయంవరములు చేయుట, ఒక పిల్లని ఇద్దరు ప్రేమించి వారిద్దరు కత్తులు పెట్టి పొడుచుకుంటా, ఆమె అందంగా ఉన్నదని చేసుకున్నంతనే ఆమె ఇంటికి వచ్చి దుర్సాంతనం పోవుట, నెత్తి నోకి తొక్కుట, కాళ్ళు నిగడదాన్ని పండుకొనుట, చెంబున అవతలు తీసి ఊతలు పెట్టకుండుట. ఎన్ని వేషములు నాయన! అందమనుకుంటే కానీ కొరుక్కుని తిందురా. తండ్రి మాట వినవలసింది. ఆయన బ్రహ్మాండమైన పట్టుదలలో ఉన్నాడు. నడుమ ఇబ్బంది నాకు వచ్చింది. నేను ఆయన పక్షం మాట్లాడితేనా? కడుపున పుట్టిన బిడ్డవు, నీ మనసు కలుక్కుమనను, పైకి రావాల్సిన వాడవు నీవు అని నీ పక్షమంటినా? ఆయనతో 40 ఏండ్లు సంసారం చేసిన దాన్ని నది దాటి తెప్పతగల వేసినట్లుండును. నవ్విన నాపచ్చనే పండును అందరూ. తొలుత రుచింపకపోవచ్చును. ఆమె బుద్ధిమంతురాలైన పిల్ల అయినచో, అణకువ కలది అయినచో, నీకు అడుగులకు మడుగులు ఒత్తిడిదైనచో ఆమె సౌందర్యం ఎవరికి పట్టును? సౌందర్యవతి అన్నమాట పెండ్లి కాక ముందటి మాట, సద్గుణవతి అన్నమాట పెండ్లి తర్వాతి మాట. ఈ రెంటికి సంబంధం లేదు. వ్యామోహం పొందిన మానసుల స్థితి నేను చెప్పలేను. గుణములు 2 రకములు, అంతరములు, బాహిరములు. రాజస ప్రకృతులు బాహిరములైన గుణములకు ప్రాధాన్యమిత్తురు. సాత్వికులు ఆంతర గుణములకు ప్రాధాన్యమిత్తురు. క్షత్రియులు రాచవారు తినుట కన్నము కట్టుట గుడ్డ ఉన్నదని పొంగి బోర్ల పడ్డేవారు. వీరు రాజస ప్రకృతులు. వారును మిక్కిలి సౌందర్యవతైన స్త్రీ కానిచో పెళ్లి చేసుకోరు. మీ నాయనగారు అన్నట్టు సౌందర్యం అనగా ఎట్టిది? నా కన్నులు పెట్టుకుని చూడు అన్నాడట. అనగా అది వ్యక్తిగత భావం అన్నమాట. కాదయ్యా, ఆ కొండ మీద కోతిని తెచ్చితివి, కట్టుకొంటివి. ఎవరు చెప్పగలరు? భగవంతుడు అనుగ్రహించుంచో కొసముట్ట బాగ్గానే ఉండును, లేంచు నడుమ ఏమగును? సిద్ధాన్నము విస్తరి ముందు కూర్చుంటివి, పైనుండి ఇంత మట్టి పెళ్ళ పడింది కాదా? హఠాత్తుగా దుర్వార్త వచ్చింది. పరమేశ్వరుడు చేయవలేను, కానీ మనమేం చేయగలము? అందుచేత బుద్ధిమంతుడు భారమంతయు భగవంతునిపై నుంచి తాను నిమిత్తమాత్రుడిగా సంచరించును. అబుద్ధిమంతుడు సర్వము తనతోనే ఉన్నదనుకును.
ఈ సంసారము చమత్కారమైంది, సాగినచో బండి, సాగకపోయించో మొండి. ఈ మాట ధనాది విషయంలో చెప్పుదురు, తక్కిన విషయంలో కూడా ఇంతే. అతడు తండ్రి మాట వినలేదు, తల్లి చెప్పకూడదా అందురు. తల్లి కాలు కొల్లి చెట్టు, నా గుణంలే నీకు వచ్చిన అందురు. దోషం నా యందు ఆరోపింతురు. నువ్వు చిన్నవాడవు, నా మాట వినుము. ఇంతవరకు సంసారము గుంబనగా తెచ్చుకొనిచుంటుమి. నువ్వు ఒక్క కొడుకువు, లేక లేక పుట్టితివి. చిన్నప్పుడు చాలా బలహీనుడవు, కన్నుల్లో ఒత్తులు వేసుకొని పెంచితిని. భగవంతుడు రక్షించి ఎండ్లు వచ్చిన కొలది ఆరోగ్యవంతుడు అయితివి. తండ్రి, నా మాట వినుము. ఇలా తల్లి నచ్చ చెప్పుతోంది అతనికి. ఒక స్నేహితుడు అతనితో ఇట్లన్నాడు, నీకేమి మహారాజు, ఈ ముసలివాండ్ల మాటలు ఇట్లే ఉండును. వారికేమి యువతినో తీసుకుని వచ్చి అంటగట్టుదురు. పెండ్లనగా ఆడుకుంటాయా, 10 కాలాల పంట. నిజమే అనుకునుము, మన సంసారం ఇంతేనయ్యా. నా భార్యను చూడలేదా, నన్ను మెడలు విరిచి కట్టిరి. తల్లిదండ్రుల మాటలకు ఎట్లు ఎదురు తిరగగలము? మా మేనమామ ఉన్నాడు, పెద్ద పండితుడు, ఆయనతో వాదించలేము. వారు మాట్లాడినంతసేపు వారు చెప్పింది నిజం అనిపించును. ఈతలకు వచ్చి సూచించు, వారు చెప్పేవన్నీ మన గొంతు కూరిపోయేటకే కానీ మనం సుఖపట్టక కాదు. నువ్వు మంచి ఆస్తిపరుడవు. ఈ ఆస్తినంతయు నీ తండ్రి సంపాదించింది. ఆయన ఈ ఆస్తి ఇతరులకు రాసిపోయించో ఏమగును? నువ్వే మగుతావు, నీ తల్లి ఏమగును? నీ తండ్రి ఈ ఆస్తినంతయు ఎవరికో ఇచ్చి తన దారిని తాను దేశాంతరం మేగును. నువ్వేం చేయదు? భిక్షమెత్తుకుని తినవలేను. నీకును నాకును బిచ్చమెత్తుకుంట కూడా చేత కాదు. చిన్నప్పటి నుండి దొరల వలె పెరిగి ఇప్పుడు ఒడలు వంచి పనిచేయగలమా, తల వంచగలమా? నీ తండ్రి వృద్ధుడు, ఇంకా 10 ఏండ్లు బతుకును అనుకుందుము. అప్పటికి నువ్వు నడి వయసులో ఉందువు. ఈ పిల్ల నీకు నచ్చలేదు. లోకంలో అందగత్తెలు ఎంతమంది ఉన్నారు. పైసా లేనివాడు పరస్త్రీ వర్జితుడు. నువ్వు పైసా లేనివాడవు కావే. నన్ను అడిగించో, మాట్లాడకుండా ఈ పిల్లని చేసుకొనుము. తండ్రి చెప్పిన మాట విన్నట్టు నటించుము. ఆస్తిని క్రమక్రమంగా స్వాధీనం చేసుకొనుము. పొలాల మీద పంటలను నువ్వే రాబట్టుకొనుము. నీ చేతి నిండా పుష్కలంగా ధనముండును. అప్పుడు నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు వ్యవహారం అంతయు నీ తండ్రి చేతిలో ఉంది. ఆయన చెప్పినట్టు వినవలేను. 5-6 ఏండ్ల మీద క్రమక్రమంగా వ్యవహారం అంతయు నీ చేతిలోనికి తీసుకొనుము. అప్పుడు నీ తండ్రి కాదంటకు వీల్లేదు. లోకం యొక్క స్వరూపమే ఇది. వ్యవహారం ఎవరి చేతిలో ఉండునో వాడు మగవాడు. రాజకీయవేత్తలు, గడుసువారు చేసేటి పనులు ఇవే. వ్యవహారం తమ చేతిలోనికి తీసుకొంటకు ఎత్తులెత్తుదురు. ఆ ఎత్తులు ఫలించించో వాడు రాజగును, రాజస్థానీయుడగును. వాని పాండిత్యమునకు, వాని రాజ్య పరిపాలనా దక్షతకు ప్రతివాడు ఒక సర్పమే. ఆదిశేషునకు 1000 తలలు కదా. ఈ పౌడేడు వారు 1000 మంది కలిపి ఒక ఆదిశేషువు. ఎవనికి వాడొక పాము. నా హితోపదేశమేమనగా, ఆ పిల్లను పెళ్లి చేసుకొనుము. తర్వాత నీకు ఇష్టం లేదు వదిలిపెట్టుము, ఇంకొకరితో పెళ్లి చేసుకొనుము. ఈమెను పెళ్లి చేసుకొనమని నీ తండ్రి నిర్బంధం, కానీ ఇంకొకరితో చేసుకోరాదన్న నియమం లేదు కదా. ఇలా స్నేహితుడు నచ్చజెప్పాడు. ఊర్లో 2 అభిప్రాయములలో ఒకటి ఇట్లున్నది. అబ్బాయి, మేము మా భార్యలను స్వయంవరంలలో తెచ్చితిమా. ఏదో మా తండ్రులు మాకు పెళ్లి చేశారు కనుక సరిపోయింది. నిజంగా ఒక స్త్రీ తనకిష్టం వచ్చిన వాడినే పెండ్లి ఆడవలేను. ఒక పురుషుడు తనకు అందంగా ఉన్న స్త్రీనే వివాహం చేసుకొనవలేను అని ఉన్నచో, వీడిని ఆమె అంగీకరింపకపోవచ్చును, వాడు ఆమెను అంగీకరింపకపోవచ్చును. చివరికి ఏమగునో తెలియనా, 100కి 90 మంది స్త్రీలకు 9 మంది పురుషులకు వివాహములు కావు. అందులో ఒక లాభం ఉన్నది. జనసంఖ్య పెరగదు. ఊర్లో పండిన పంట సరిపోవును. జనం ఎక్కువ వలసపోనక్కర్లేదు. నష్టం ఉన్నది. మన ఊరెవరైనా దోచుకుంటకు దొంగల గుంపు వచ్చించో వారిని ప్రతిఘటించగలిగినంతమంది మన ఊర్లో ఉండరు. అంచేత లాభంన కంటే నష్టం గొప్పది. కనుక జనులు పెండిండు చేసుకుంటా మంచిది. ఇంకొకటి చూడుము, పెళ్లి చేసుకొనుటకు ముక్కును మొగమును విచారించరు, కానీ స్త్రీని అనుభవించుటకు విచారించరు. కనుక ఇవి 2 భేదములు. స్త్రీని అనుభవించుటకు సౌందర్యంను చూడుము. పెండ్లి ఆడుటకు సౌందర్యం ఎందులకు? పెండ్లి ఆడుట దేనికి? దాని యందు నువ్వు సంతానం కొనుటకు. నీ వార్ధక్యం నందు వాడు నీకు పరిచర్య చేయును. ఉత్తరలోకంలో యందు నీ అభితృప్తి కొరకు వాడు నీళ్లు వదులును. పెండ్లి ఎందుకు కొరకు? ఈ పిచ్చివాడా,
నువ్వు నీ తండ్రి మాట వినలేదనుకును, కొడుకు ఇంచో తండ్రి మాట విని తీరును. వినలేదు, కొడుకు కాదన్నమాట. దోషం ఎవరి యందు సంప్రాప్తించుచున్నది? నీ తల్లి యందు. ఆమె ఎటువంటిది? భూదేవత. వేలెత్తి చూపుటకు వీలు లేదే. నువ్వు ఆమె కడుపున ఎట్లు పుట్టితివి? ఓడు పుట్టించు ఎన్ని హేతువులుండును. పూర్వజన్మం నందు నీ స్వరూపం ఎట్టిదో, నువ్వెవడవో నీ తల్లి అకలుషాలుగా తెలిసినంత నువ్వు పూర్వజన్మలో ఎందుకు కుత్సుతుడుగా తెలియబడదు. నీకు అన్నోదకములకు లోపం లేదు. తండ్రి సంపాదించి పెట్టినాడు. ఒక్కగానొక్క కొడుకు తలపుండ్లు కడిగి రక్షించుకునంచున్నాడు. తొలిచరణం నందే హంసపాద పెండ్లి అందు మొదటి పేచియ్య. అబ్బాయి, మనది చిన్న ఊరు. మన ఊరిలో ఇట్టి కథలు పూర్వం లేవు. ఇంతవరకు గ్రామం శాంతంగా ఉన్నది. నీ తండ్రి పెద్ద సంసారి. నిన్ను చూచి తక్కిన పిల్లలు నేర్చుకుందరు. అతడే తండ్రికి ఎదురు తిరిగినాడు, మనమెందుకు తిరగరాదు అనుకుందరు. 10 మంది పోయినదే తోవ. అందులో ధనవంతుల పిల్లలు చేసినట్టు పేదవాండ్ర పిల్లలు చేయటకు ప్రయత్నించరు. స్త్రీలకును బాలులకును భేదం లేదు. లక్షాధికారి భార్య గజ్జల ఒడ్డాణం చేయించుకొనును. ఏ పూటకు ఆ పూటకు స్వయం పాకంలో తెచ్చేడువాణి పెండ్లాం కూడా గజ్జల ఒడ్డాణం కొరకు మగని ఎముకలు కొరుకును. అట్లే బాలురును. వాణ్ణిని చూచి వీడు, వీడిని చూచి వాడు. ఇంతవరకు శాంతంగా ఉన్న మన ఊరు కిష్కిందాపుర అగ్రహారం కిందకి సిద్ధమగును. ఇంకొక అభిప్రాయం ఇట్లున్నది. లేక లేక ఒక్క కొడుకు కట్టుకొని చచ్చినంత ఉన్నది. తాను పిల్లికి బిచ్చం పెట్టాడు. తాను పెట్టకపోయిన మాన సత్రంలో రాళ్ళు కొట్టుకున్న చాలు ఇంత ఎట్లు పోగు చేసినాడు. వాని తల కింద కొరువు పెట్టి వీని కాలు కింద గొయ్యి తీసి మరి ఒకరిని నడుము విరిచి, నేను లేచించో మనిషిని కాదని బెదిరించి, నువ్వు నేను చెప్పినట్టు చేస్తువా, నీ పని నిమ్మకాయ వాటం చేయుదును అని పలు విధములుగా లోకంను ప్రతారించి, అంటే మోసగించి సంపాదించినాడు, పోగు చేసినాడు. ఇటువంటి ధనం ఏమగునో తెలియనా? ఆ కొడుకు శతవిధాలా వానికి ఒక్కడే కొడుకుండును. వాడు దీనారంను ఒక చిల్లిగ వలె వాడును. ధనం ఎప్పుడునూ ఒక చోటనే ఉండదు. లక్ష్మికి చంచల అని పేరు. చంచల అనగా మెరుపు తీగ. హఠాత్తుగా మెరియును, కన్నులు మిరుమిట్లు గొల్పును, అంతలో కనిపించదు. అది లక్ష్మి యొక్క లక్షణం. అది మెరైనదెవరికి? చూచెడి వారికి. మెరపుగా ఉన్న స్థలమును గురించి విచారింతము అనగా లక్ష్మి ఉన్న స్థలమని అర్థం. అక్కడ ఏమీ లేదు. అదొక నల్లని ప్రదేశం. ఆకాశంన అనేకమైన జలబిందువులు కూడి మేఘం వలె ఉండును. మేఘం కురిసించోట పడియాగును. అచ్చట దప్పిక అయినచో దోసిళ్లతో నీరు తాగవచ్చును. ఆ మేఘంలోనికి పోయి తాగలవా? అవి వట్టి జలబిందువులు, దోసిలికి రావు. గుడ్డపరిచి పిండుకొనవలేను. నేర్పు కలవారు ఆ పని చేయుదురు. తక్కిన వారు అనగా మూర్ఖులు తామొక పాత్రను తీసుకొని పోదురు, నీళ్లు ముంచి తెచ్చుకొనవలేనని. పాత్రను చక్కగా కడిగినట్లగును. ఇతని తండ్రి మేఘము, వీడు వానధార. తండ్రి మాట విన్నాడా? ఒక విధముగా వ్యయము. వినలేదా? మరి ఒక విధముగా వ్యయము. దానికి ఎప్పుడునూ భంగం లేదు. వినకపోయించో సర్వము తొందరలో క్షీణించును. విన్నచో నెమ్మదిగా క్షీణించును. నెమ్మదిగా క్షీణించుంచో గ్రామంలో 10 మందికి 10 చెంబులు నీళ్లు వచ్చును. ఒక్కసారి క్షీణించుంచో ప్రవాహం కట్టి సముద్రంలోనికి పోను. అంచేత నాయన, నీ తండ్రి మాట వినుము, అది ఊరినకు క్షేమము. ఇది కలలో వచ్చిండేదన్నమాట. అంటే ఒక పిల్లవాడు తండ్రిని ఎదిరిస్తున్నాడు, నాకు ఈ పిల్ల నచ్చలేదు, పెళ్ళి వద్దు అని. దానికి 4 రకాల అతనికి నచ్చ చెప్తున్నారు. తన పేరేమి? రణాదిత్యుడా? ఇంకొక పేరు గుర్తుకు లేదే. ఇది అంతయు తన కథయే కదా. తాను, తన తండ్రి, తన ఊరు ఇదివరకు జరిగినట్లే ఉన్నదే. ఇంతలో మెలకు వచ్చింది. రణరంభ మహారాజా ప్రాతకాలమైంది, లేచి కాలకృత్యములను నిర్వర్తించవలేను అన్నది. సరే, తర్వాత శోభనం గది. తాను మంచం మీద పండుకొని ఉన్నాడు. తల్లితో పానపు ముచ్చటలు మొదలైనవి చేయుటకు వీలు లేదని గట్టిగా చెప్పినాడు. ఆ ముచ్చట్లు, ఈ ఆచారములు సామాన్య కుటుంబములలో మరీ ఎక్కువ. వారు సామాన్యులు, ధనము తక్కువ ఉన్నను క్షత్రియులు, తద్వంశీయులు, వారితో ఏదో బంధుత్వం కలవు. 4-5 తరాల కింద 10 యుండ్లకు ప్రభువులు. ఇటువంటి వారందరూ సామాన్యులు కారు. ఆచారముల దృష్టితో కారణార్థం.
10 లక్షలున్నను సామాన్య సంసారులు సామాన్యులే. ఆ కుటుంబంలో ఎవరో ధనం సంపాదితురు, ఓ పెద్ద భవంతిని నిర్మింతురు. ఆచారములు వేషములు ధనవంతులకు సంబంధించినట్లే ఉండను. కానీ నిన్న మొన్నటి వరకు గ్రామంలోని సామాన్య సంసారాలతో వీరు కలిసిమెలిసి ఉండేవారే. వారు పడిన ఇబ్బందులు పడినవారే. ఆచార వ్యవహారములలో వారికి వీరికి భేదం లేదు. పైగా అందరూ బంధువులే. నేటి ఇతని భార్య మెడలో 100 దీనారముల బంగారం ఉన్నదని పొరుగింటి పుల్లమ్మ ఈమెకు మేనత్త కూతురు కాకపోలేదు. ఊరి చివరనున్న దామోదరం అతను వేలు విడిచిన మేనమామ కొడుకు కాకపోలేడు. ఏదైనా ఇబ్బంది వచ్చించో వారి దిక్కు. ఏమ్రా పుల్లయ్య, ఏమ్రా దామోదరం, ఏమే నీలాంబరి, ఏమే శ్వేత ఇలా అనుకుంటారు. అంచేత బంధువులందరూ పాంప ముచ్చట్లు లేకుండా శోభనం జరగటం ఏమని పట్టుబట్టింది. తాను తల్లిని కాదనగలడు, కానీ బంధువులైన స్త్రీలను కాదనలేడు. తాను చాలా ధనవంతుడు, తన తండ్రి చాలా సంపాదించినాడు. అంచేత మేనత్త కొడుకులు, మేనమామ కూతుండ్రు, పినతల్లి బిడ్డలు, వారి కూతుండ్రు సమృద్ధిగా ఉన్న గ్రామంలో తన ఇంటిలో తన తల్లి మీద ఎంత అధికారం చేసినను, ధన విషయంలో వారికంటే ఎక్కువ వ్యయ పెట్టగలిగినను, మర్యాదయు మాటయు వచ్చు వేళ్లకు వారిని కాదనలేడు. కాదనలేకపోవటకు 2 కారణములు. వారికి సంఖ్యాబాహుళ్యం ఉన్నది, వారితో బంధుత్వం ఉన్నది, తన వివాహమే జరిగినది. తాను టీవీగా వివాహం తన ఇంటిలోననే జరగవలనన్నాడు. సామాన్యంగా పెండ్లిండ్లు పెండ్లి కూతురు యొక్క పుట్టినింట జరుగును. పెండ్లి కొడుకు వారింట పెండ్లి చేసించో పిల్ల పుట్టింటి వారికి మర్యాద తక్కువ, తల కొట్టినట్లుండును. కానీ ఆమె తండ్రి దీనికి అంగీకరించను. ఇటువంటి చిన్న చిన్న పట్టింపుల మీద కూర్చున్నచో అసలు వ్యవహారమే బెడిసిపోనేమో అని ఆయన భయం. దాని వెనక చాలా కథ ఉన్నది. ఈ పిల్లకి ఎట్లా ఒకట్లా ముడివేసి పంపినచో తన సంసారంలో ఒక ఇక్కట్టు తీరిపోవును. ఆయన తెరపెన పడిన ఆ పెండ్లి సమయం నందు పెండ్లి కూతురు వారు 45-50 మంది వచ్చిరే. వేమంతయు వీరే పెట్టుకొనవలసి వచ్చిన. వీరు ధనవంతులని బ్రాహ్మణులు చాలామంది వచ్చిరే. 3 నాళ్ల వివాహం, 2 దినములు 2 పూటలు, పూటకు 100 మంది లేచిరని చెప్పవలేను. ఎవరు చేయుదురు? ఊర్లోని బంధువులందరూ వచ్చి ఆదుకొనరే. అది ఆనాటి ముచ్చట. పెండ్లియే వీరి ఇంట్లో జరగగా కార్యం వీరి ఇంట్లో జరగదా? ఆ తండ్రి దీనికి అంగీకరించినాడు. అంగీకరించకేం చేయను? ఈమె మొదటి భార్య సంతానం. ఈమె అన్నచో సౌతి తల్లికి పచ్చగడ్డి వేసినచో భగ్గుమనుచుండెను. అదట్లుంచి బంధువులైన ముత్తైదువులు వచ్చినారు. పెండ్లిలో కానీ తర్వాత కానీ తానొకటి నేర్చుకున్నాడు. మొదట ఇష్టం లేకపోయినను తర్వాత ఇష్టపడినానని. పేరే కానీ అందరికీ రంభలు, ఊర్వశులు, తిలోత్తములు ఒత్తురా. వెండికొండ మీద ఉన్న పార్వతీదేవి దిగి వచ్చినా నీ కొరకు, లక్ష్మీదేవి వచ్చి నీ కన్నం ఉడకవేసి పెట్టునా. ఏదో మొదట పొరపాటు పడితేనే తండ్రి మాట వినకపోవటం నరకలోక ప్రాప్తి హేతువును. ఇట్టి మాటలతో అతనికి ఆ భార్య అన్నచో ఇష్టమేనని బంధువులు అనుకొనరే. ఈ అభినయం మీద నెట్టుకుని వచ్చుచున్నాడు. ఇప్పుడు పాన్పమ్మ చెట్లు వలదన్నవాడు లేచి కూర్చుండెను. పెండ్లి కుమార్తె మేనత్త పెండ్లి కూతుర్ని తీసుకుని వచ్చి పాన్పం మీద ఇంకొక వైపు కూర్చుండబెట్టాను. పాటలు, పరాచకములు, నవ్వులు కొట్టిపోసిరి. ఆ పానపల ముచ్చట్లలో ప్రధానమైనవి 3. ఒకటి గంధం రాచుకుంటా, 2వది చెండ్లాట ఆడుట, 3వది తమలపాకులు కానీ పోక చెక్క కానీ వారు కొరికింది వీరు కొరుకుట. తొలుతడిది గంధం రాచుకుంటా. ఇతడు అభినయించుచునే ఉన్నాడు కదా. ఆమె కన్నా ముందర తానే రాచెను. ఆమె రాయలేదు, ఆమె బిగిసెను. అందరికీ అర్థం కాలేదు. బతిమాలరి, బామాలరి. ఇష్టం లేనివాడు అతడు అనుకొనిరి. ఇష్టం లేని ఆమె ఈమెగా కనిపించెను. ఈమె పెంకి పిల్ల అని 10 మంది నిర్ణయించిరి. ఎవరి ప్రకృతి ఎట్టిదో ఈ సందర్భం వచ్చినప్పుడు కానీ తెలియదు. అప్పుడు పెళ్లి జరిగింది. ఈ పిల్ల పంకితనము అప్పుడు ఎవరికీ తెలియలేదు. పొద్దున పీట్ల మీద కూర్చుండ్రి. అప్పుడు ఈ ప్రసక్తి ఏమీ లేదు. చివరకు శోభనపు పానపు మీద ఈమె స్వరూపం తెలియవచ్చింది. ఆమెను బతిమాలి భర్త మెడలో గంధం పూయించలేక, దండ విసిరించలేక, ఒక్క కొరికించలేక ముత్తైదువులందరూ విసుగు చెంది చివరికి ఒక ఆమె ఇట్లన్నది, ఏమే అంత టెక్కుపోయేదు? ఏం చూచుకుని నీ అదిరిపాటు? నీకు ఇట్టి మగుడు దొరికినాడని సంతోషించవలేను.
కాకి ముక్కునకు దొండ పండట. అక్కడ దిక్కులేక కదా పెండ్లి ఇక్కడ చేసుకున్నారు. అబ్బో రంభ! మా వాణి ఇంటి మీదకి లక్ష్మీదేవి ఊరిగింది. ఆమె వచ్చి మా పిల్లవాణిని అనుగ్రహించింది. ఇట్లెన్నీయో అని ఆమె కోపంతో చివాలను లేచిపోయాను. మొత్తానికి పాన్పు ముచ్చటంతయు రసాభసమే అయిన. మేనత్త తిట్టెను, ఆ పిల్ల ఏడ్చెను. చివరికి తండ్రిని కూడా పిలుచుకుని వచ్చిరి. ఆయనయు చెప్పాను. ఎవరి దారిన వారు పోయిన తర్వాత పెళ్లి కుమారుని తల్లి గది తలుపు వేసిన. ఈమె పోయి ద్వారబంధం వద్ద నిలిచాను. తలుపు తీయబోయిను. ఆ అత్తగారు తలుపు గొళ్ళెం పెట్టినది కాబోలు రాలేదు. ఆమె తలుపును దడదడా కొట్టెను. ఎవరో వచ్చి తలుపు తీసిరి. తలుపు కొట్టునది పెండ్లి కొడుకు అనుకోండి. చూడగా పెండ్లి కూతురు నువ్వెరపోయిరి. ఆమె బయటకు వెళ్ళి మరలా తనంతట తానే లోపలికి వచ్చి గది తలుపులు వేసి లోన తానే గొళ్ళెం బిగించి తలుపు వద్దే నిల్చుండెను. తాను ఈ నాటకం అంతయు చూచుచున్నాడు. ఆమె వెళ్ళిపోను మరలా గదిలోకి రాదని అతడు అనుకున్నాడు. ఆమె వచ్చటయే కాదు, చక్కగా తలుపేసి గొళ్ళెం బిగించి తలుపు వద్ద నిల్చుండెను. ఈ వార్త ముత్తైదువులందరికీ తెలిసెను. పెండ్లి కుమారుని తల్లికి తెలిసెను, పెండ్లి కూతురు తండ్రికి తెలిసెను. అందరినూ సంతోషించిరి. అదొక పెంకితనము, అంతకు మించి ఏదీ లేదనుకుని. సౌతి తల్లి ఇట్లనెను, ఏమి చేదు మేయిచున్నదా? అతన్ని పెండ్లి చేసుకుంటే దాని ముఖానికి ఒక అదృష్టం కాదా? బంగారం వంటి సంబంధం. అబ్బో ఎంత తెలివిగలది! ఇది అన్నచో అతనికి ఇష్టం లేదు కదా, అది తనకు తెలియను. తనకు కూడా ఇష్టం లేదన్నట్టు నటించిందో అతడు కొంచెం మెత్తబడును, జాలిపడును, కొంత అనుకూలుడగును. రాజ్యాలు ఏలగలిగిన పిల్ల పొరపాటున మా ఇంట్లో పుట్టింది. ఈ మాటలు పెండ్లి కూతురు మేనత్తకి ఇష్టం లేవు. ఆమె అన్నది కదా, అవునమ్మా, మీ ఇంట్లో పుట్టిన మాట నిజమే, కానీ నువ్వు రాకముందు పుట్టింది. ఈ మాటతో ఆడబిడ్డల మధ్య రగడ సాగవలసిందే. ఆ ఆడబిడ్డ ముండ్ల కంప. వీరి ఇంట్లో ఆ రభస ఎందుకని ఆమె సర్దుకున్నది. పెండ్లి కుమార్ని బంధుత్వంలో ఊరిలో 10 మంది స్త్రీలు ఉండ్రి. వారిలో 4 యువతులు, 2 కొత్తగా పెండ్లైన వారు. అందులో ఒక పిల్ల చాలా గడుసరి. ఉన్నమాట ముఖం మీద అనవేయను, వెనక ముందులు చూడదు, ఎవరన్ననూ లెక్కలేదు. ఆమె కాపురంకి వెళ్ళి ఏడాదైంది. ఆ ఏడాదిలో ఏమి మాయ చేసిందో ఆ మగనిని కుంగన కట్టుకు తిరుగుచున్నది. ఫలితమేమనగా అత్తవారింటికి వెళ్ళినను ఆమె యొక్క వాక్కాఠిన్యము, వాక్చాతుర్యము, స్వాతంత్రము, పెళుసుగా మాట్లాడట ఏమీ తగ్గలేదు. తొలుత అత్తగారు కొంచెం సడిగింది, కానీ కోడలు వచ్చిన తర్వాత ఆమె సుఖపడసాగింది. ఇల్లు ఆమెయే తీర్చుకొంచుండెను. అత్తమామలను మగన్ని దైవతములుగా ఆరాధించుచుండెను. వారు తమకు కావలసింది మనసులో అనుకోకముందే ఆమె చేయును. ఒక్క వాక్కాఠిన్యం, సర్వదా కాఠిన్యం కాదు, ఎక్కువసార్లు చాతుర్యం. ఆ అత్తమామలకు కోడలి ఈ వాక్కు ప్రియమైంది, ముద్దైనది. ఆ ఇంటిలో ఆమె ఎంత చెప్పినా అంత. ఇతని కార్యం నాకు తాను పుట్టింటికి వెళ్ళి తీరవలేనన్నది. ఎన్నాళ్ళు? 3 నాళ్ళు. 4వ రోజున తెల్లవారక ముందే ఇచ్చట ఉందును. మగడు కూడా వత్తునన్ను. భార్యాభర్తలిద్దరూ వచ్చిరి. పెండ్లి కుమార్ని తల్లి ఆమెను చూచి బ్రహ్మానందపడెను. బిడ్డ, నువ్వు వచ్చితివి, లెంచో నాకు కాలు చేతులు విరిగినట్లుండేటివి అని. ఆమె పెండ్లి కొడుకునకు వరుసకు సోదరి, వయసు చేత పెద్దది. ఊర్లో పెండ్లి కొడుకు తాను ముఖం విప్పారి ఎవరితోనే నన్ను మాట్లాడును అన్నచో ఆమె ఒకరితొక తోడనే. పెండ్లి కూతు సౌతి తల్లి తానట్లు మాట్లాడగా మేనత్త ఇట్లనగా సౌతి తల్లి ఆడబిడ్డ వంక కోపంగా చూర్కుండగా ఈ పిల్ల అన్నది కదా, అత్తగారు, ఆవిడ అన్నమాట మీకు అర్థం కాలేదేమో. ఆమె రాజ్యం లేలగల మనిషి, లక్ష్మీదేవి. పొరపాటున మా ఇంట పుట్టిందని మీరు అన్నారు. ఆవిడ మీరు రాకముందు పుట్టింది అన్నది. అనగా అర్థమేమనగా, మీరు రాకముందు మా మామగారి ఇల్లు ఒక వైకుంఠము, అది ఒక రాజ్యము. మీరు వచ్చిన తర్వాత ఆ ఇంటిలో 2 లక్షణములు పోయినవని అర్థం. ఇట్లి పిల్ల అనున్నప్పటికీ ఆ సవతి తల్లికి గంగవెర్రులెత్తెను. ఈ సవతి కూతురు పెండ్లి అయినప్పటి నుండి ఆమె ఈ ఊరు ఎరుగును, ఈ పిల్లని ఎరుగును, ఆమె ఈ మాటల లక్షణం ఎరుగును. ఆమె నిస్సహాయురాలయ్యను. స్త్రీలకందరకు సుదర్శన చక్రంతో, పాశుపతాస్త్రంతో, బ్రహ్మశిరోనామకాస్త్రంతో సమానమైన ఒక ఆయుధం ఉన్నది. ఆమె ఆ అస్త్రం నోటితో నందుకొని చేతులతో పాపడదాకా తీసుకొని గది బయట వేరే తలుపు దగ్గర పాటలుగా ఆరంభించను. ఎవరి దారి వారు ఊరుకుండ్రి, కానీ పెండ్లి కొడుకు తల్లి ఊరుకుండగలదా?
ఆమె వచ్చి వియప్రాల్ని 10 విధముల ఓదార్చుటకు ప్రయత్నించను. అది దుఃఖమా? దుఃఖమైంచో ఓదార్చవచ్చు. అది రాగతనము. ఓదార్చుటెట్లు? దానికి ఒకటే మార్గము. మగడు వచ్చి 2 బాధవలేను. ఆమె ఏడుపు మానివేయనని కాదు, మరియును పెద్ద పెట్టున ఏడ్చును. ప్రతిక్రియ కాకపోయినను నిజానికి అదొకటే ప్రతిక్రియ. ఆ మగడు ఈ భార్యకు దాసుడు. కానీ కోపం వచ్చించో నడుమ బడిత పూజ కూడా చేయిచుండెను. అదొక లక్షణం. ఆ శోభనం కూతురు వెళ్ళిపోయింది, ఇంకా రాదు అని తాను అనుకున్నాడు. ఒకవేళ వచ్చించో మేనత్త మొదలైన వారు చివాట్లు పెట్టి బలవంతంగా లోనికి పంపించి మళ్ళా బయట గొళ్ళెం వేయవలసి వచ్చును అనుకున్నాడు. ఆమెయే వెళ్ళినది. గొళ్ళెం పెట్టిరి. అది ఆమెకు నచ్చలేదు. బయటకు వెళ్ళినట్లు అభినయించి తిరిగి లోపలికి వచ్చింది. గడియ వేసింది. శతవిధాల నా బాధను తొలగింప చేసుకుంటకు చేసి ఉండును. అందరినూ నిద్రపోయిన తర్వాత తాను వెళ్ళిపోవచ్చును. ఆమె తలుపు వద్ద నిల్చున్నది. తాను మంచం మీద పండుకున్నాడు. ఇతడు చాలాసేపు ఆమె వంక చూడనే లేదు. కొంతసేపటికి ఆమె వంక చూచెను. ఆమె నిల్చున్నట్టే ఉండెను. ఏడ్చుచున్నట్టుండెను. సన్నని ఎలుగు వినిపించుచుండెను. కన్నుల వెంట నీరు కాచుచున్నట్టు కనిపించెను. అతను ఏమీ పట్టించుకోలేదు. అతడు పెడముఖం పెట్టి పండుకొని కొంతసేపటికి నిద్రపోయాను. ఆమె ఏడ్చుచుండెను. ఎందుకు ఏడ్చుచున్నదో ఆమెకే తెలియదు. తానెందుకు పెంకితనం అవలంబించెను? అది పెంకితనమేమి? అతని మెడలో గంధం రాసినందువల్ల ఒరిగిందేమి? పొలిచెండ్లాడుటెందులకు? దాని అర్థమేమి? అంతకంటే వ్యర్థమైన ఆచారం ఉండదు. మన్మథునకు పూలు బాణములట. అంచేత భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పూలు విసురుకొనవలైనా? వీరు విసురుకొంచో మన్మథుడు బాణములు ప్రయోగించినట్లగునా? అవును, ఆ మన్మథుని పేరు భావజుడు. భావం నందు పుట్టినవాడు. ఆ మన్మథుడు అందరి యందు ఉన్నాడు. పూలు విసిరించో మన్మథుడు విసిరినట్టే అగును. అతనికి నా యందు ప్రేమ లేదు. ఆ సంగతి పెండ్లి నాటి నుండి తెలియను. నన్ను పెండ్లి ఆడనన్నచో పెండ్లి ఆడనన్నాడు. ఎందుకు ఆడినాడు? తన తల్లిదండ్రులను సంతోషపెట్టుటకు ఆడినాడు. నా మీద ప్రేమ చేత ఆడలేదు. నేను అసలు అందగత్తనే కానా? నా ముఖం నేను అద్దంలో చూచుకుంటూనే ఉంటిని. నాకు బాగానే ఉంది. నేను గుడ్డిదానని కాను, కుంటిదానని కాను. నా కన్నుల్లో పువ్వు లేదు. నేను నల్లని దానను. స్త్రీలు లోకంలో నల్లని వారు పుట్టకూడదా? వారికి మాత్రం కోరికలు ఉండవా? గిల్లినచో వారికి మాత్రం నొప్పి ఉండదా? చల్లని గాలి తాగించో శరీరంకు ఒక సుఖ నివృత్తి రాదా? పెండ్లి అనగానే లోకంలో బాలికలు సిగ్గుబట్ట తాను చూచిన ఆ సిగ్గెట్టిది ఒక కోరికతో కూడింది. ఆ కోరికకు అప్పటికి ఆకారం లేదు. ఆకారం లేని కోరిక సిగ్గుగా ఉండును కాబోలు. తనతో ఆడుకున్న పిల్లలు తనకు పెండ్లి అని కొంచెం ఉడికిలించిరి. తనకు కోపం వచ్చిన సిగ్గును వేసిన. తన పెండ్లి తన ఇంట్లో పెద్ద రభస అయిన. తన తల్లి చనిపోయిన. తన తల్లి పోవునాటికి తనకు 5 ఏండ్లు. తన అన్నగారు ఉన్నాడు, అతనికి 10 ఏండ్లు. తనకు 5వ ఏట తనకు సౌతి తల్లి వచ్చింది. తన తల్లి చనిపోయినప్పుడు తనకు తెలియని దినములు. తల్లి చనిపోయిందని చాలా దుఃఖించింది. లోకంలో పిల్లలు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయించో కొన్నాళ్ళు దుఃఖపడుతురు. బంధువులు ఎవరో ఆదరింతురు. తర్వాత తల్లిదండ్రులను మర్చిపోదురు. నేను అట్లుగా అదే. నాకు నేటికి కూడా మా అమ్మ నేడే చనిపోయినట్లుంటేనే. ఆమె మంచం మీద పండుకొని ఉన్నది. 1 నెల రోజులుగా వ్యాధిగ్రస్తురాలైంది. ఇంటిలో పనులన్నీ తానే చేయుచున్నది. వైద్యులు వచ్చుచున్నారు, మందులు నూరిపోయిచున్నారు. ఆ రాత్రి తాను చనిపోవుననగా పొద్దుటిపూట తనని దగ్గరకు తీసుకున్నది. ఇట్లన్నది, అమ్మ, నేను ఇంకా బతకను. మీ నాయనగారు మండ్లా పెళ్లి చేసుకుందురు. అన్నయ్య వానిదొక గొడవ. వాడొక మేధకుడు. వానికి లోకం తెలీదు. నువ్వు సుకుమారమైన గుండె కలదానువు. ఏ కొంచెం వచ్చినను బాధపడదువు. గుడ్ల నీరు కుక్కి కొందవు. మీ ఇద్దరు ఏమగుదురో నాకు తెలియదు. నన్ను భగవంతుడు ఇప్పుడే తీసుకొని పోచున్నాడు. వాడు ప్రపంచకంలో పడిన తర్వాత, నిన్న ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత భగవంతుడు నన్ను తీసుకొని పోరాదా? ఇంతకు మీ కర్మం ఇట్లున్నదని కన్నీళ్లు పెట్టుకున్నా. నేను, అమ్మ, నీకు భయం లేదు, నువ్వు బతుకుదువు అంటిని. ఆ రాత్రి ఆమె చనిపోయింది. నా అన్న అమాయకుడు. వాడికి ఏడ్చుట కూడా తెలియదు. నాకు బిగ్గరగా ఏడ్చుట చేత కాదు. అప్పటికి మా తండ్రికి కొంత ఆస్తి ఉన్నది. మేము అన్నోదకములు లేని వారం కాము. ఈ సౌతి తల్లి వచ్చిన 1 ఏడాది ఆమె గుడ్డిలో మెల్లగా ఉన్నది. ఒక ప్రేమ లేదు, ఒక ద్వేషము లేదు. కసురుకొంట సమృద్ధిగా ఉండేది. 1 ఏడాదిలో ఆమె గర్భవతి అయి స్త్రీ సంతానంను కన్నది.
నా సౌతి తల్లి సహజంగా సోమరి, పుట్టినంట కూడా సోమరియా. మా ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పనులు నా చేత చేయించడం మూలంగా సోమర్తనం అలవాటైనదో. ఆ కూతురు పుట్టిన తర్వాత ఆ ఇంటిలో నేను పడిన శ్రమ మూడింతలైంది. ఆ పిల్లకి అన్నీ నేను చేయవలేను. ఇంటిలో అన్నం నేను వండి పెట్టవలేను. నా తండ్రి తన పెండ్లాంని ఏమీయూ అనడు. తనకు వేళకి ఏదైనా చేయకపోయించో నన్ను తిట్టును, నన్ను కొట్టును. నాకు 6 ఏండ్లు వెళ్ళి 7వ ఏడు వచ్చింది. నేను నల్లని పిల్లను, దాంతోపాటు బలహీనురాలను అనిపించేది దాన్ని. చూచెడు వారికి నేను బలహీనురాలను అనిపించేది, కానీ నాకు ఏనుగునకున్నంత బలం ఉండేది. దానిది కాయ శరీరము, ఎంత పని అయినా చేయగలదు, ఎంతైనా ఓర్చుకొనగలదు అని బంధువుల్లో అన్నవారు లేకపోలేదు. మరి 2 ఏళ్ళు గడిచిన తర్వాత నా సౌతి తల్లి కడుపున ఒక మగపిల్లవాడు ఉదయించును. అప్పటి నుంచి మా అన్న చెల్లెండ్ర పరిస్థితి మరియు అధ్వాన్నంన పడిన. సౌతి తల్లి నన్ను నిమిషం కూర్చుండనీయదు. నేను రాత్రి 2 జాముల వేళ అయినా కానీ నిద్రపోవటకు వీల్లేదు. తెల్లవారు కడనే లేవలేను. ఈ సగం రాత్రి నిద్రలో ఆమెకు మంచినీరు కావలసియో, పిల్లవానికి పాలు కావలసియో, తన తల కిందకి దిండు కావలసియో నన్ను లేపుచూనే ఉండను. నా తండ్రికి నా అన్న కొడుకు అన్నది ఎప్పుడూ లేదు. నేను కూతురు అన్నది కూడా లేకపోయాను. ఇంకా నాకెవరున్నారు? ఏ పిచ్చివాడో ఏ మెదకుడో నా అన్న ఒకడున్నాడు. నా ప్రాణమంతయు వాడి మీద ఉండేది. ఇంటిలో పని అంతయు నేనే, వంట నేనే, వేడినీళ్ళు పెట్టుట నేనే, పక్కలు వేయట నేనే. అంచేత మా అన్నకి ఏ లోపం లేకుండా చేసేదాన్ని. నా సౌతి తల్లి కొడుకు నాకు 2 ఏళ్ళు వచ్చినవి. అప్పటి నుండి మా సౌతి తల్లి లక్షణము మరీ మారిపోయినది. నేను నా అన్న విషయంలో ఏ శ్రద్ధ వహించినను ఆమెకు తాచుపాము కచ్చినట్లు ఉండేది. నేను అందుచేత ఆమెకు తెలియకుండా వాని భోజనాదులను చూచేదాన్ని. ఆమె కాపురంకి వచ్చి 4 ఏండ్లైంది. నా తల్లి మెడలోపల చేతులకు పెద్ద నగలు ఉన్నట్టు నాకు జ్ఞాపకం లేదు. ఈమెకి ఎన్ని నగలున్నావో లెక్కించి చెప్పుటకు వీల్లేదు. సంవత్సరం తిరగకముందు ఒక నగ, 6 నెలలు తిరగకముందు ఒక నగ, ఈ రీతిగా ఒక్కొక్క నగ వచ్చుటకు ఒక్కొక్క యజ్ఞం. ఆమె తనకు ఆ నగ కావలైనది వెంటబడి గోజాడును. ఆయన 2వ పెండ్లి చేసుకున్నప్పటి నుండి వెలితిని అనుభవించినట్టు కనిపించేది. ఆమె నగలకే 25-30 దీనారములైనవి. అనగా ఎంత డబ్బు! కాసంత కూసంత డబ్బు కాదు. సామాన్యంగా పల్లెటూళ్ళల్లో డబ్బుని ఎవరు కళ్ళతో చూడరు. దీనారం అనగా ఎట్లుండునో తెలియదు. అట్టి స్థితిలో మా నాయన దీనారములు తెచ్చి ఆమెకు నగలు చేయించుచుండగా ఊరంతయు అబ్బురపడేవారు. 3-4 ఏండ్లైన తర్వాత ఈమె ఏదో నగ కావలైనంట. ఆయన ఉన్న ఆస్తి అంతయు నీ నగల కిందనే అయిపోవచ్చున్నది, నీ మెడలో ఉన్న నగలు చాలును, ఇన్ని నగలు ధనవంతులకే లేవు అనుట. ఆమె ఏడ్చుట, అన్నం మానివేయుట, ఆయన కోపం వచ్చి కొట్టుట, ఇద్దరికూ ఏదో సంధి కుదురుట, 10 దినంలో ఆ నగ వచ్చుట. ఇది ఇట్లుండగా నాకు సవితి తమ్ముడు కలిగిన తర్వాత ఆమెకు మా అన్న మీద పట్టరానంత ఈర్ష్య. ఈ మాట అన్నది ఆ మాట అనలేదని లేదు. పందివలే 3 పూటలు తిందువు, 3 తినడి తిండి నువ్వు ఒక్కడు చెల్లింతువు, మరి నువ్వెందుకు పనికిరావు, నువ్వు చచ్చినా ఒకటే బతికినా ఒకటే, ఇట్లా నడిది. మా మేనత్త ఉన్నది. ఈమెకు నేను అన్నచో కొంత ప్రేమ. ఆమెను చూచించో మా సౌతల్లికి భయమే, కానీ మా నాయనగారు ఉన్నచో భయం లేదు. ఆమె ఈ కష్టంలను చూచి ఒకసారి నన్ను తన ఊరు తీసుకెళ్ళింది. అన్న ఏమగును, నేను రానంటిని. మా సౌతి తల్లి ఏమన్నది, నీ అన్న ఏమగును, నువ్వు లేకపోయించో మేము వండుకొని తినమా, మేము తిన్నవారం వానికి పెట్టమా, వాడిని ఎలుకలు కొరుక్కుని తినువు, బుట్ట బొమ్మంతా ఉన్నాడు, వాడిని కొరుక్కుని తినవలేనన్నా ఈ ఎలుకలు పనికిరావు, వాడిని తినవలేను అనొచ్చు బ్రహ్మదేవుడు దయ్యపు ఎలుకలను సృష్టింపవలేను. ఇట్లనగా నాకు ఏడుపు వచ్చింది. మా మేనత్త కోపం వచ్చాను. నా తండ్రి అచ్చట్నే ఉన్నాడు. మా మేనత్త ఊరుకున్నది, నన్ను తీసుకుని వెళ్ళింది. నేను మా మేనత్త గారి ఇంటిలో ఉంటుంది. 4వ దినమున వార్త వచ్చింది, మా అన్న చనిపోయినాడని. నాకు మనసులో ఉన్న భయం నిజమైనది. నేనును మా మేనత్తయ్య వచ్చితిమి. ఒక దినమున పరమాన్నం కాచిపెట్టిందట. వాడు కడుపు నిండా తాగినాడు, ఇంకా ఏదో పోసిందట. సాయంకాలంనకు కడుపు బింది, డోకులు విరేచనములు. మా నాయన ఊర్లో లేడు. ఆమె వైద్యుని పిలవలేదు. ఏవో వట్టి డోకులు అవి ఇవి తిన్నాడు. కడుపులో కొంచెం అజీర్తి చేసి ఉండును, అవే తగ్గిపోవునని ఊరుకున్నాను. చివరికి వాని కాళ్ళు చేతులు తేలిపోనారంభించినవి. నాకు భయం వేసింది. అప్పుడు వైద్యుని పిలిపించినాను. ఆయన లాభం లేదన్నాడు అని మా సౌతి తల్లి చెప్పింది. ఆ వైద్యుడు మా ఇంట్లో ఏదీ మాట్లాడలేదు. ఊర్లో ఏవేవో చెప్పినాడట.
ఆమె విషం పెట్టిందమ్మా, కక్కించుటకు వీలు లేని సమయంలో పిలిపించిందని. మర్నాడు నా తండ్రి వచ్చినాడు. ఈమె కళ్ళబొల్లి ఏడుపులు మొదలైనవి సమృద్ధిగా చేసెను. ఈ రీతిగా నా తల్లి కడుపున 2 కాయలు కాయగా అది ఎట్లునూ 1 కాయే. అది ఇట్లయినది. ఇంకా నేను మిగిలి తిని నాకు పెండ్లి కావలేను. నాకు 10 ఏండ్లు వచ్చినవి. నా సవితల్లి నాకు కూడా ఏదో ప్రయోగం చేసేటిదే. కానీ నాకు 1000 కన్నులు 1000 అనుమానములు. ఎంత కాదన్నానో తండ్రి కదా. అచ్చంగా నా మీద ప్రేమ లేదంటకు వీలు లేదు. నేను కొంచెం కొంచెం పెరిగిన కొలది నా తండ్రికి నా మీద కొంత ప్రేమ కలుగుట ఆరంభించాను. నాకు మంచి సంబంధం చేయవలేనని ఎంచి ఈ మంచి సంబంధం చేసినాడు. నిజమే, ఇతడు మోహితుడు, శరీర సౌందర్య వాంఛ కలవాడు. ఇక్కడితో ఈ కళ అయిపోయినట్టుంది. అంటే అతనికి ఈమె కథ తెలిసినట్టుంది. గదిలోనికి రణరంభ వచ్చింది. రణాదిత్యుడు ఆమెతో ఏదో మాట్లాడవలనట్టు కనిపించను. ఆమె నవ్వెను. ఆమె యొక్క హసన్ముఖము అంటే నవ్వు ముఖం చూచి ఏం చెప్పవలేనో అతడు మర్చిపోయాను. ఇప్పుడు అతనికి మరి ఒక ఘాటమైన వాంఛ బయలుదేరిన. గదిలోనికి పొద్దుపోయి వచ్చుచున్నాడు. రాచకార్యములు కొనసాగు వరకు ఈ 3-4 దినముల నుండి పొద్దుపోవచ్చున్నది. రాజు యొక్క దైనందిన కార్యక్రమము జాముల ప్రకారము గడియల ప్రకారము నిర్ణయింపబడి ఉండును. అట్లే రాజు యొక్క భోజనాధికములైన తర్వాత కొంత శ్రవణం జరిగిన తర్వాత రాజాంతఃపురంలోనికి పోవు వేళ ప్రథమయామాంత వేళ అగును. రాజకార్యంలో ఒత్తిడి కలిగినచో భోజనాంతమందు శ్రవణం కాక మంత్రులు ఎవరో వచ్చుటయు రాజకార్యములు చూచుటయు జరుగును. శ్రవణమైనచో 3 గడియల కాలం జరుగును. రాజకార్య పర్యాలోచనమైనచో కొంత దానిష్టము ఒక్కొక్కప్పుడు నిశా అర్ధభాగం గతింపవచ్చును. అట్టి సమయంలందు రాజునకు నిద్ర వచ్చును, కనులు మూతపడిచుండును. మంచం మీద పండుకొన్న వేళకు నిద్ర వెనక్కి పోవును, నిద్ర పట్టదు. తాను అమృతప్రభ యొక్క అంతఃపురం నందు ఉన్నచో ఈ లక్షణం లేదు. భార్యాభర్తలు కొంతసేపు కేళి విలాసంగా ఉందరు. రాజు యొక్క శరీరంను కలచట వచ్చి అతడు కన్ను మూసినంతనే నిద్రాదేవత తన చిగురాకు కన్నా మెత్తని కాలు దమ్మి అతని రెప్పల మీద నాంచును. ఒక్కొక్కప్పుడు రాజు రాజకార్య పర్యాలోచనమునందు శ్రమపడి ఉన్నచో అతనికి వెంటనే నిద్రపట్టును. ఏ నిశాపరభాగ వేళను మెలకు వచ్చును. స్పర్శగుణమునకు పరమావధిభూతమైన సౌఖ్యంను ఆవహింపచేయు అమృతప్రభా శరీరము రాజునకు లీలగా వచ్చిన జాగ్రత్తను మిక్కిలి అభివృద్ధిపరచును. రణరంభ యొక్క అంతఃపురం నందు అట్లు కాదు. రాజునకు నిద్ర పట్టదు. ఇచ్చట నిద్ర పట్టుటకు రాజునకు ఒక అలవాటైంది, ఒక సౌఖ్యం అలవాటైనది. భ్రమరీనాదము వినిపించవలేను, అప్పుడు కానీ నిద్ర పట్టదు. ఆ భ్రమరీనాదంలో ఏమున్నదో తెలియదు. తన పూర్వజన్మల యొక్క కథ అంతయు దాని యందు స్ఫురించిన, తాను అనుభవింపబో సుఖములన్నిటికీ దాని యందు స్ఫూర్తి కలుగున. ఇన్నాళ్ల నుండి తద్భ్రమరీ నినాదగతమైన లక్షణమును భావించుటకు ప్రయత్నం చేయుచూనే ఉన్నాడు. ఈ భ్రమరీ నినాదమునకు తన నిద్రకు ఏం సంబంధం? సుకుమారమైన సంగీతమును విన్నచో మనోభావములు శాంతించి నిద్రపట్టుట ఉన్నది. ఇది సంగీతం కాదు, ఒక స్వరం కూడా కాదు. శాస్త్రం నందు సప్తస్వరములు చెప్పబడినవి. ఆ స్వరములు జనించు స్థానములలో భ్రమరీనాదం లేదు. కానీ భ్రమరీనాదము ప్రసిద్ధమైనది. శాస్త్రకారులు చూడని ఈ స్వరమాధుర్యము భ్రమరీ ఋతమునందు ఎట్లు సిద్ధించినది? శాస్త్రకారులు గ్రహించని ఈ మాధుర్యము లోకం గ్రహించినది. లోకం గ్రహించినదనగా గ్రహించకేం చేయను? బొయ్యమని సాగుచున్న ఈ నినాదంలోని మాధుర్యమును శ్రవణరంధ్రములు కలవాడు కాదని ఎట్లనగలడు? లోకంలో అచ్చటచ్చట తుమ్మెదమోత నిద్రాభంగ హేతువుగా కనిపించుచున్నది. ఈ భ్రమరీ ఋతుము దానివలే కర్కశ స్వరకం కాదు. దీని మాధుర్యమే వేరు. ఇది వెంటనే మనోవ్యాపారంను విరమింపచేసి ఒక శాంతిని కలిగించుచున్నది. వెంటనే జీవుని చేత నిద్రానాడిని స్పృశింపచేయుచున్నది. రాజునకి భ్రమరీ నినాదము నందు మత ఎక్కువై దాని అందలి ఆశ మెక్కుటమై
తాను రణరంభ అంతఃపురమునకు పొద్దుపోయి వచ్చినను, కన్రెప్పలు వాల్చుండగా వచ్చినను భ్రమరి నినాదం లేకుండా నిద్ర పట్టట్లేదు. లోకం నందలి భార్యలు తాము శయ్యామందిరములందు కొంతసేపు భర్తల కొరకు ప్రతీక్షించి వారు వచ్చుట ఆలస్యమైంచో ఆ మంచం మీద అట్లే పడి నిద్రపోదురు. భర్త వచ్చి పక్కన పండుకొనును. అతని స్పర్శ చేత ఆమెకు మెలకు వచ్చును. అప్పుడు భర్తకేం కావలేనో ఆమె దానిని సమకూర్చి భర్త సుఖసేయుండి అయిన తర్వాత వారిని నిద్రపోదురు. అనగా భర్త వచ్చుట వారికి తెలియనని అర్థం. రణరంభ విషయమున భర్త వచ్చుట ఎట్లు తెలియను? ఆమె మంచం మీదనే పండుకొని ఉన్నది. భర్త వచ్చి పక్క పండుకొన్నప్పుడు తత్స్పర్శ కలుగుటయూ లేదు, ఆమెకు మెలకు వచ్చుటయూ లేదు. ఇతను రాక కొరకు ఆమె ప్రతీక్షించుండవలేను. ఎంతసేపని ప్రతీక్షించును? ఒక్కొక్కప్పుడు దానికి నియమం లేదు. ఆమె మేల్కనే కూర్చుండవలేను. అతడు వచ్చిన తర్వాత ఏవో 2 మాటలు మాట్లాడియో మాట్లాడకయో తాను భ్రమరీ రూపంను తాల్చి నినాదం ఆరంభించో అతడు నిద్రపోను. పరిస్థితి ఇది. రాజునకు నేడు ఆమెతో ఏదియో మాట్లాడవలను అనిపించింది. ఆమె నవ్వుతో అది మర్చిపోయాను. ఇది ఏమి నవ్వు? అమృతప్రభకు ఈమెకు ఇది ఒక్కటియే భేదం, ఇంకా ఏ భేదమూ కనిపించలేదు. అమృతప్రభ నవ్వించు సుఖంగా ఉండును, ఏదో మధురభావం పులకితమగును. ఈమె నవ్వినచో నా సుఖభావము స్వచ్ఛమైన సుఖముగా భాషించును. కెరటములు లేని చెరువు వలె మనసు స్థిమితపడును. సన్నని గాలిపొర ఆడుచున్న శారదా పూర్ణిమ జ్యోత్స్య ప్రసారం వలె, అంటే శరత్కాలపు వెన్నెల ప్రసారం వలె ఇదమిత్తమని నిర్ణయింపరాకుండును. ఒక నిండినతనమునకు ఒక వెలితితనమునకు చిత్రమైన భేదము కలదు. వెలితితనము తన నిండుతనము కోర్చుండును. అచట భావములు, ఊహలు, సంకల్ప వికల్పములు, ప్రయత్నమును గుర్చిన ఆలోచనలు సర్వము అచ్చట ఉండును. అది వెలితితనం యొక్క లక్షణం. నిండుతనం ఎట్టిది? అచ్చట ఏ భావములను పుట్టవలసిన అవసరం లేదే. అది వట్టి సుఖానుభూతి సమయం, తృప్తిని కలిగించు వేళ. ఒక ఊహ లేదు, ఒక సంకల్పం లేదు. చల్లగాలి వీచుచున్నది, పండు వెన్నెల కాయుచున్నది. సంసారంలో ఏ ఒడుగుదుడుకులు లేవు. మెత్తని పరుపుల మీద ఆరబోసిన వెన్నెలలో పడుకొని ఉన్నాము. ఊహ ఏమన్నది? ఆహా అనుకున్నటయే. రణరంభ యొక్క మందహాసం అట్టిది. ఇంతలో భ్రమరి నినాదము ఆరంభించింది. అతడు నిద్రపోయాడు. మరలా శోభనం గది. తాను మంచం మీద పడుకుని ఉన్నాడు. ఒక్కటి వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఇది 3వ రాత్రి. మొదటి రాత్రి అంతయు ఆమె అట్లే ద్వారబంధం వద్ద నిల్చుండి ఏడ్చుచున్నదో ఏడ్చుట్లేదో తెలియకుండా అట్లే ఉండి తాను నిద్రపోయి ఒకవేళ తనకు మెలకువ రాగా చూడగా ఆమె ద్వారబంధం సజ్జనే కొంగు పరుచుకొని పండుకొని ఉండి, మరి తెల్లవారు తాను లేచి చూడగా ఆమె వెళ్ళిపోయి ఉండెను. ఇది మొన్నటి మాట. నిన్న కూడా అట్లే జరిగింది. నిన్న కూడా పాన్పు ముచ్చట్లు జరిగినవి. కానీ నిన్న ఆమె గంధం రాసను, పూల చెండ్లను విసిరెను, పోక చెక్క కొరికెను. నిన్న బిగిసింది తాను. కానీ స్త్రీల యొక్క వివేకము, అందులో స్త్రీ పురుష సంగమాభిజ్ఞ చాలా సూక్ష్మమైంది. ఆ రాత్రి తాము భార్యాభర్తలు కలుసుకోలేదని వారు గుర్తుపట్టిరి. అది ఎట్లు గుర్తుపట్టిరి? మొహములను బట్టి గుర్తుపట్టుదురా? కట్టిన వసనముల యొక్క నలుగుటలు నలుగకపోవుటలు బట్టి గుర్తుపట్టుదురా? అది వారికే తెలియవలేను. తనకు వరుస అయిన స్త్రీలు తన్ను సూటిపోటి మాటలు అనరి. తాను సిగ్గుపడవలసిన మాటలు కూడా కొన్ని వచ్చెను. అయినను నిన్న కూడా ఆమె ద్వారబంధం వద్ద అట్లే నిల్చుండి కొంగు పరుచుకొని నిద్రపోయిన. నేడు పాన్ప మీద ఇద్దరు గంధం రాచుకొనిరి, ఇద్దరినూ పూల చెండ్లు విసురుకొనిరి, వకరాకులు కొరుక్కొనిరి. వచ్చిన ముత్తైదువులు ఏమీ అనటకు వీలు లేదు. 2 రాత్రులు వారు కలుసుకొనకుండా గడిచిపోయినవని స్త్రీలకందరికీ తెలియను. పాన్ప మీద ఈ సౌహార్దము, ఈ లారసత, ఈ ప్రేమభావ ప్రకటము చిత్రముగా ఉన్నది. ఆ ముత్తైదువులు వదిలిపెట్టుదురా? ఆ కలియకపోవుట, అభినయమైన ఈ ప్రకటనల గురించి వారెత్తి పొడిచిరి. అయిపోయింది. ఇది 3వ రాత్రి. ఆమె ద్వారబంధం వద్ద నిల్చున్నది. అట్లే నిల్చున్నది. ఏడ్చుచున్నదా? ద్వారబంధం వైపు ముఖం పెట్టి నిల్చున్నది. ఏడ్చుచున్నదేమో చూడవలేను. తనకేం పట్టింది? నిన్న మొన్నటి వలన తన దాన్ని తాను నిద్రపోను, ఆమెయు అట్లే నిద్రపోను. ఈ శోభనం ఆమె పుట్టింట నడిచించో 3 నాళ్ళు అచ్చట గడుచును. మళ్ళా 3 నాళ్ళు భర్త ఇంటికి వచ్చును. ప్రదేశం మారును. అక్కడ పొసగంచో ఇక్కడ పొసుగును.
పెళ్ళికొడుకు ఇది స్వగృహము, కొంత ధూర్తంగా ప్రవర్తింపవచ్చును. ప్రవర్తించించో ఆమె వినయం అవలంబించును. ఆ వినయమై తనకి ఇష్టంగా ఉండును. తన అధికారం సాగినట్లుండును. అధికారం సాగిన చోట అధికారం చేయుట జీవుని స్వభావం. అది కొన్ని విషయములను పొసగించును. ఇచ్చట ఆ ప్రసక్తియూ లేదు. ఇది 3వ రాత్రి. తక్కిన 3 నాళ్ళు పెళ్లి కూతుర్ని ఇచ్చటనే ఉంచుదురో తీసుకొని పోదురో, 3 నాళ్ళు కూడా ఉంచి తర్వాత తీసుకొని పోదురో అతనికి అర్థం కాలేదు. తన తల్లియు ఆ వాక్చాతుర్యం గల బంధువైన అప్పగారును నిన్న పగలు నేటి పగలు కొంచెం గట్టిగా మాట్లాడరి. నువ్వు అందగాడవా? ఒక స్త్రీని సౌందర్యవతి అని తెత్తువు, ఆమెకి నీ అందనురాగంలించు ఏం చేసదువు? లక్కబొమ్మ వలె మంచం మీద పండుకొని ఉండును. ఇది న్యాయం కాదు మొదలైన మాటలేవో ఏవో అనరి. తన మనసు కూడా మారిందేమో. ఇది ఇట్లుండగా తానెవరో తనకు తెలియలేదు. తానెవరు? రణాదిత్యుడా? తాను మహారాజు. ఈ కథ ఏమి? ఎచ్చటనైనా స్వప్నములు జీవుడు వాంఛించిన సుఖములకు అనుకూలంగా వచ్చును, దుఃఖములు వచ్చునా? తాను రణాదిత్యుడు అన్నదియూ విస్పష్టంగా లేదు. తన పేరు తనకు స్ఫురించుట లేదు. అనేకములైన సంస్కారములు కలిసి భావములుగా ఉప్పతిల్లుచున్నవి. లక్కబొమ్మ వలె పండుకొనిచో ఏం చేయదు అన్నమాట ఆమె అన్నది. తనకొక భార్య ఉన్నది, ఆమె అట్లే పండుకొనును అన్న స్ఫూర్తి కలిగింది. వివిచ్యమానంగా ఏమీ లేదు. ఆమె ద్వారబంధం వద్ద నిల్చున్నది. ఆమె ఇట్లా అనుకొనను ఆరంభించను. నా జన్మయే దుఃఖభూయిష్టంగా ఉంది. నా సుఖమంతయు నాకు 5 ఏండ్లు వచ్చే వరకే. అది నాకు 5 ఏండ్లు వచ్చే వరకే అయిపోయింది. 2 రాత్రులు గడిచినవి. నేను పోయి అతని మంచం మీద పండుకుందునా? అతడు నన్ను కిందికి తోసివేసినా ఏం కావలేను? ఇది 3వ రాత్రి. ఈ రాత్రి కూడా ఇట్లే జరిగించో తర్వాత విచారింతుము. విచారించుటకేమన్నది? ఎన్నో ఇయో గొయ్యో చూసుకొనవలేను. నేను పోయి అతని నేల బతిమాలరాదు. బతిమాలించో అతడు బిర్ర బిగియనేమో. ప్రేమ సహజంగా ఉద్భవిల్లవలేను కానీ బతిమాలించో కలుగునా? అప్పుడు కలుగున్నది జాలి కావచ్చును. జాలి మాత్రం నాకు అక్కర్లేదా? నేను మళ్ళా పుట్టింటికి పోవట అసంభవం. నాకు తెలిసినంత వరకు నా సౌతల్లి నన్ను ఇచ్చట్నే వదిలిపోవును. నేనేం కావలేను? నేను పలుచోట్ల చూచితిని. శయ్యామందిరంలో ఎందు 2 మంచములు ఉండును. ఇచ్చట 2వ మంచం లేదు. ఉన్నచో దానిపైననైనా నిద్రింపవచ్చును. ఆమె ఇట్లా చాలాసేపు భావించి దుఃఖపడి తానే పోయి అతనికి పాద సంవాహనం చేయనారంభించను. అంటే కాళ్ళు ఒత్తడం మొదలుపెట్టింది. అతడు పాదములు వెనక్కు లాక్కును. కొంతసేపటికి ఆమె అతని పక్క పండుకొనెను. అతడు లేచి మంచం దిగి కింద పండుకొనెను. ఈమె లేచిపోయి మళ్ళా ద్వారబంధం వద్ద నిల్చుండెను. అతడు పోయి మరలా మంచం మీద పండుకొనెను. నిద్రపట్టెను. మెలకు వచ్చెను. ఎదురుగా రండ్రంబ కూర్చుండెను. అతడు నవ్వెను. ఆమె మాట్లాడలేదు. ఇతనికి జ్ఞాపకం వచ్చెను. అతడు అన్నాడు, మనకెదురుగా ఎవరో నిల్చుందురు. వారు దుఃఖపడుచుందురు. వారి కథ వారి మనసులో తవ్వుకొంచుందురు. ఆ తవ్వుకొనుట అంతయు వాక్యానుసారి వాక్యంగా మనకెట్లు తెలియను? అంటే ఇప్పుడు డౌట్ వచ్చింది. కల్లో ఆ ఎదురుగా నిల్చున్న ఆమె తన భార్య ఏడుస్తూ మనసులో అనుకున్నదంతా తనకు తెలిసింది కదా, ఇలా తెలిసింది అని. అప్పుడు రండ్రంబంది పూర్వజన్మ కథ అయినచో తెలియను అని. అప్పుడు మాత్రం ఎట్లు తెలియను అని అతడంటే ఆమె అంది, ఏ జన్మకు ఆ జన్మ ఒక సంపూర్ణమైన కథ. ఆ వ్యక్తిని గురించి మనకు సంపూర్ణంగా తెలియను. అది వరకు ఆ వ్యక్తి గురించి మనకు తెలియని విషయంలో జన్మ పూర్తి అయిన తర్వాత సంపూర్ణంగా తెలియను. అందుచేత మనం భావింతుము అంది. అతడు వాక్యానుబంధి వాక్యంగా భావింతుమా అంటే ఆమె అంది, ఊహ పద్ధతి, తర్క పద్ధతి, వాక్య విన్యాస పద్ధతి, వాక్య నిర్మాణ పద్ధతి, కష్టములను అనుభవించే లక్షణము కొందరు జీవుల నడుమ సమానంగా ఉన్నచో ఆ ఇతర జీవుడు చేయు దుఃఖభావన ఈ 2వ జీవునకు కూడా మరుజన్మలో యథాతథంగా భాషించును అంటే కనిపిస్తుంది అని. అప్పుడు అతడు అన్నాడు, నిజమే కావచ్చు. ఒకటి చూచిత్వా, పూర్వము మనమెంత చేసితిమో అంతయు అనుభవింతుము అన్నాడు. రండ్రంబ నవ్వెను. అతనికి విస్మృతి వచ్చెను. అంటే అతను మర్చిపోయినాడు. సరే, ఇక్కడితో ఈ పూటకు ఆప్ చేస్తున్నానండి.
ఇప్పుడు ఇతనికి కళలు వచ్చినాయి, వరుసగా కళలు వచ్చినాయి. ఆ కళ్ళు ఫస్ట్ తాను పెళ్లి చేసుకోను అని చెప్పడం, తర్వాత అతనికి బలవంతంగా పెళ్లి జరగడము, పెళ్ళి అయినాక ఆ భార్య పెడసతనము పెంకితనము ప్రదర్శించటము, అది మళ్ళా ఇతను కూడా ఆ భార్యతో సరిగా ఉండకపోవడము, 3 రాత్రులు ఆమెను నిరాశపరచడము, ఆమె నిలబడి అక్కడే వాకిలి వద్దే నిద్రపోవడము జరిగింది. ఇది ఇలా కథ జరిగింది. ఇది ఏమి ఆమె మనసులో భావములు కూడా నాకు ఎలా తెలుస్తున్నాయని ఇతను ఆశ్చర్యపోయాడు. రండ్రమ్మని అడిగితే రండ్రంబ ఏమంది, పూర్వజన్మ కథ కాబట్టి ఆమెలోని భావములు కూడా నీకు తెలిసినాయి అన్నది. అది నీ పూర్వజన్మే అని ఆమె చెప్పింది. అతనికి అర్థమైంది అది తన పూర్వజన్మ కథ అని. మళ్ళీ అలా చెప్పి ఆమె నవ్వింది. ఆ నవ్వడంతో అతను మళ్ళీ మర్చిపోయినాడు. ఇతనికి కేవలం భ్రమరీ నినాదంతో నిద్ర పడుతోంది. ఆ నిద్ర పట్టినప్పుడు ఈ కళలు వస్తున్నాయి. ఇది ఎందుకు ఈ కళలు వస్తున్నాయి, అతని పూర్వజన్మ కథ అంతా ఎందుకు జ్ఞాపకం వస్తోంది, ఎందుకు రండ్రంబ ద్వారా అతనికి తెలుస్తోంది అనేది ఇక్కడ విషయం. ఇదే అప్పుడు ఇతను అనుకున్నాడు, అంటే నేను పూర్వజన్మలో నా భార్యను కష్టపెట్టిన దానికి, నిరాశ పెట్టిన దానికి నేను కూడా 3 రాత్రులు రండ్రంబ చేత ఇబ్బంది పడినానా నేను కూడా అని అనుకున్నాడు. అంటే కర్మ అనేది తిరిగి వస్తుంది, తానెంత చేస్తే ఆ కర్మ మరుసటి జన్మలు తాను అనుభవించవలసి వస్తుంది అని అంటారు కదా పెద్దలు. అలా తోచింది రణాదిత్యునికి. అంతలోనే ఆమె నవ్వు చూసి ఆమె నవ్వు వల్ల అంతా మర్చిపోయాడు. ఇది ఇలా జరిగింది. ఈయనకు ఇంకా మళ్ళీ కూడా వస్తుంది, పూర్వజన్మ కథలన్నీ జ్ఞాపకం వస్తాయి. సరే, అతడు పూర్వజన్మలో ఏమేం చేశాడో అంతా అతనికి తెలుస్తూ ఉందన్నమాట. సరేనండి, మరి ఈ కథ మీకు విచిత్రంగానే అనిపించవచ్చు కదా. పూర్వజన్మ కథలు అందరికీ ఎలా తెలిస్తే అప్పుడు పూర్వజన్మలు తాము చేసిన తప్పులు ఈ జన్మలో చెయ్యరు. అట్లా కాకపోయినా కొంత పాపభీతి ఉన్నవాళ్ళు ఈ జన్మలో తప్పు అని తెలిసినాక ఆ తప్పు చేయరు. ఆ పాపభీతి లేని వాళ్ళు, మరి జన్మ లేదు అనుకున్న వాళ్ళు ఎటువంటి పాపం చేయడానికైనా సిద్ధపడతారు. ఇదే ఆస్తికులకు నాస్తికులకు మధ్య ఉన్న తేడా. సరేనండి, మరి నా కథనము మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. మరి మీకు ఈ నా కథనం నచ్చుతోందా లేదా మీరు విమర్శించండి, మీ కామెంట్స్ చెప్పండి. మరి రణాదిత్యుడు పూర్వజన్మలో తనను ఏ పేరుతో పిలుస్తున్నారో కూడా తెలియదు, తన భార్య పేరు కూడా తెలియదు. మరి అవి ముందు ముందు తెలుస్తాయేమో చూద్దాం. ముందు అతని భార్యకు అతనికి సఖ్యత కుదిరిందా లేదా, అతను ఏమి చేశాడు పూర్వజన్మలో, ఈ జన్మలో రాజు కావటానికి అతను చేసినదేమి, అవన్నీ రాను తెలుస్తాయండి. సరే, మరి ఇంతటితో ముగించానని చెప్పాను కదా. మళ్ళీ మీకు భ్రమరవాసిని 9వ భాగంతో త్వరలోనే కలుస్తాను. మరి అంతవరకు సెలవా, మరి ఉండనా, మరి ఓకే, బాయ్ బాయ్.